మా ఊరి దెయ్యం పార్ట్ 3. దెయ్యాల వశమైన వరుణ్ మరియు అజయ్లు కొద్దిసేపు నడిచిన తర్వాత జోలాధర్ అడవి ప్రాంతం గుండా ప్రయాణిస్తూ జుక్కా విగ్రహం వద్దకు చేరుకుంటారు. ఆ సమయంలో ఇద్దరి శరీరాల నుండి దెయ్యాలు బయటకొస్తాయి. దాంతో వారిద్దరూ చలనం లేని వారిలా కింద పడిపోతారు. అయితే కొన్ని క్షణాల తర్వాత మిగిలిన దెయ్యాలు ఆ విగ్రహం వద్ద ప్రత్యక్షమవుతాయి. ఆ త్రినయని ఒక గృహలో ఉన్నట్టు తెలిసిందే. అసలు ఈ చుట్టుపక్కల గృహ ఎక్కడుంది? మీరు సరిగ్గా తెలుసుకునే మాట్లాడుతున్నారా? ఆ ముసలివాడిని తక్కువ ఆలోచన వేయకూడదు. ఖచ్చితంగా మనకు తెలియని ఒక చోటులో త్రినయని దాచిపెట్టాడు. అలాగైతే మేము ఆ పనిలో ఉంటాం. మీరు కూడా మనుషులతో ఉంటూ ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే వచ్చి చెప్పండి. ఈసారి గతంలో జరిగిన పొరపాటు జరగకూడదు. ఆ త్రినయని మూడో కంటిని సాధించి ఈ లోకాన్ని జయిద్దాం. అవును, జయిద్దాం. అసలు మన వాళ్ళు ఎక్కడికి పోయారంటావు? వాళ్ళిద్దరి గురించి వదిలేరా. ముందైతే ఆ పాప కంటి కోసం ప్రయత్నించిన వారంతా దయ్యాలుగా ఎలా మారారో చెప్పు. ఒకరోజు త్రినయిని ఒంట్లో బాలేదని జోగయ్య కంగారు పడి వైద్యులను పిలిపిస్తారు. అయ్యా, ఓసారి పాపను చూడండి, ఉదయం నుండి ఒళ్ళంతా కాలిపోతోంది. అవును డాక్టర్ గారు, కనీసం పాలు కూడా తాగడం లేదు. మీరేం కంగారు పడకండి, ఏమైంది నేను చూస్తాను అని డాక్టర్ గదిలోకి వెళ్లి త్రినయనిని పరీక్షిస్తారు. అయితే కొద్దిసేపటికి డాక్టర్ గదిలో నుండి బయటకు వచ్చి అదొక వైరల్ ఫీవర్ అని చెబుతారు. వైరల్ ఫీవర్ అంటున్నారు, మాకు కొంచెం భయంగా ఉంది డాక్టర్. మీరు కంగారు పడాల్సిందేం లేదండి. నేను కొన్ని టానిక్స్ రాసిస్తాను, వాటిని 3 పూట్ల వాడండి, తగ్గిపోతుంది. సరే అయ్యా, ఆ మందుల సీటీ ఇస్తే నేను వెళ్ళి తీసుకొస్తాను. డాక్టర్ రాసి ఇచ్చిన మందుల కోసం జోగయ్య ఇంటి నుండి బయలుదేరుతాడు. మరోవైపు సులోచన తన పాప పరిస్థితి గురించి దేవునికి ప్రార్థన చేస్తుంది. అలా కాసేపు సమయం గడిచిన తర్వాత జోగయ్య మందులు తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత సులోచన తన భర్త వద్ద నుండి టానిక్స్ తీసుకుని పాపకు పట్టిస్తుంది. ఇదిలా ఉండగా లలిత్ తన భార్యతో కలిసి విగ్రహానికి పూజలు చేస్తాడు. ఆ సమయంలో కొన్ని గబ్బిలాలు ఎగురుతూ వచ్చి వారి ముందు పడి చనిపోతాయి. అప్పుడు లలిత్ చచ్చిన ఒక గబ్బిలం తీసుకుని కంటిని వేరు చేస్తాడు. అలా వేరు చేసిన కంటిని ఒక తాడుతో జతపరుస్తాడు. ఏవండి, 2 రోజులు గడుస్తున్నా మన అమ్మాయికి మాత్రం జ్వరం తగ్గడం లేదు. ఆ విషయం గురించే డాక్టర్ గారితో మాట్లాడాను సులోచన. చెప్పాలంటే ఈ పాటికే నయమైపోవాలి, కానీ ఎందుకనో జ్వరం తగ్గడం లేదు. మరిప్పుడు ఏం చేద్దామండి? నువ్వేం కంగారు పడకు, మన అమ్మాయికి ఏం కాదు. వారు అలా మాట్లాడుకుంటున్న సమయంలో లలిత్ ఇంట్లోకి అడుగు పెడతాడు. అప్పుడు లలిత్ నేరుగా వచ్చి అక్కడున్న సోఫాలో కూర్చుంటాడు. చూడండి జోగయ్య గారు, మీ అమ్మాయికి గత 2 రోజుల నుండి ఒంట్లో బాగాలేదనుకుంటా. అవునండి, మేము దాని గురించి ఆలోచిస్తున్నాం. ఇంతకీ ఈ విషయం నీకెలా తెలుసు లలిత్? ఎవరి ద్వారానో తెలిసిందిలే. మీ పాపకు నయం అవ్వడం కోసం ఒక రక్షా తాడు తీసుకొచ్చా, కట్టమంటారా? ఆ మాటకు జోగయ్య కాస్త ఆలోచిస్తాడు. అయితే కూతురు మీద ప్రేమతో సులోచన రక్షతాడు కట్టమని లలిత్ తో చెబుతుంది. ఆ తర్వాత లలిత్ ని తీసుకుని త్రినయని ఉన్న గది వద్దకు వారు వెళ్తారు. అప్పుడు లలిత్ గబ్బిలం కంటితో తయారు చేసిన తాడును పాప చేతికి కడతాడు. అలా తాడు కట్టిన కొన్ని క్షణాలకు జ్వరం తగ్గిపోతుంది. అదే విధంగా ఆకలితో ఏడుస్తుంది. ఇదంతా ఏదో మాయలా ఉంది. అసలు తాడు కట్టగానే పాపకి జ్వరం ఎలా తగ్గిపోయింది? త్రినయనికి బాలేదని తెలిసి ఒక స్వామీజీని కలిసి ఆ రక్షా తాడు తెచ్చాను. కాబట్టి ఇకపై మీ పాపకు ఏ సమస్య ఉండదు. నువ్వు నాకు చాలా పెద్ద సాయం చేసావు లలిత్. నీ మేలు అప్పటికీ మర్చిపోలేను. అయ్యో, ఇందులో నేను చేసిందేముంది? త్రినయని బాగుండాలి అంతే. లలిత్ మాయ మాటలను జోగయ్య నమ్ముతాడు. అయితే అక్కడ పని పూర్తవడంతో లలిత్ బయలుదేరి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జోగయ్య తన బిడ్డతో సరదాగా సమయాన్ని గడుపుతాడు. అలా సమయం గడుస్తూ ఆ రోజు చీకటి పడిన తర్వాత జోగయ్య దంపతులు ప్రశాంతంగా తమ గదిలో నిద్రపోతారు. మరోవైపు లలిత్ అసలి జసలి జుదం జలిదలి సదం గదహద క్రియం జుక్కా పాహిమాం జుక్కా పాహిమాం. ఒకవైపు లలిత్ నృత్య కార్య మంత్రాలు జపిస్తుంటే మరోవైపు లలిత్ తల్లిదండ్రులు ఊర్లో నడుస్తూ జోగయ్య ఇంటి వద్దకు బయలుదేరుతారు. అలా వారు రచ్చబండ దాటి వెళ్తున్న సమయంలో ఆరు బయట నిలబడి ఉన్న ముసలి తాత వారిని గమనిస్తాడు. అందరూ నిద్రపోయే వేళలో వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు అని ముసలి తాత తన కొడుకు కోడల్ని అనుమానిస్తాడు. మరోవైపు లలిత్ మంత్రశక్తి కారణంగా త్రినయని చేతికి కట్టిన గబ్బిలం కంటి నుండి ఒక కిరణం విడుదలవుతుంది.
అలా విడుదలైన కిరణం మొదటిగా సులోచన శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు సులోచన నొప్పితో కేకలు వేస్తుంది. ఆ కేకలు విన్న జోగయ్య నిద్ర లేచి కంగారు పడతాడు. అయ్యో సులోచన, ఏమైంది నీకు? ఏదైనా మాట్లాడు. జోగయ్య కంగారు పడుతున్న సమయంలో లలిత్ తల్లిదండ్రులు అక్కడకు చేరుకుంటారు. ఆ సమయంలో తనకు సాయం చెయ్యమని జోగయ్య అడుగుతాడు. కానీ వారు మాత్రం ఏం పట్టనట్టు నిలబడి ఉంటారు. ఇంతలో సులోచన ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత సులోచన శరీరం నుండి కిరణం బయటకొచ్చి జోగయ్య శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జోగయ్య కూడా తన భార్య లేక నొప్పితో ప్రాణాలు విడుస్తాడు. ఆ తర్వాత వారిద్దరూ మంచం మీద నిద్రపోతున్న త్రినేని తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతారు. మన పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదండి. ఇదంతా మన అబ్బాయి వల్లే జరుగుతుంది. త్వరలో మనం శక్తివంతులం కాబోతున్నాం. ఆ తర్వాత మనకు అడ్డే లేదు. ఆ రోజు కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నానండి. వారు మాట్లాడుకుంటున్న సమయంలో పాప ఏడ్వడం మొదలు పెడుతుంది. అయితే కొద్ది దూరం నడిచిన తర్వాత ముసలి తాత ఇల్లు దాటుకుని వెళ్తున్నప్పుడు పాప ఏడుపు లోపల ఉన్న తాత వింటాడు. ఆ తర్వాత ముసలి తాత బయటకు వచ్చి చూడగా వారి చేతిలో త్రినైని ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. మరోవైపు లలిత్ తన భార్యతో కలిసి మూడో కంటిని తొలగించే ఏర్పాట్లో ఉంటారు. అప్పుడు లలిత్ అరుదైన కత్తిని విగ్రహం ముందు ఉంచుతాడు. అమ్మ వాళ్ళు పాపని తీసుకుని బయలుదేరి ఉంటారు. కాబట్టి మనం వీలైనంత త్వరగా పని పూర్తి చేయాలి. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయండి, మీరేం కంగారు పడకండి. త్రినైనిని తీసుకుని వారు జోలాధర్ ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఆ సమయంలో ముసలి తాత కూడా వెనకే వారిని వెంబడిస్తూ వెళ్తాడు. అయితే వారు ఏదో చెడు కార్యం చేయబోతున్నారని ముసలి తాత కంగారు పడతాడు. అలా వారు చివరిగా పూజ జరిగే చోటు వద్దకు చేరుకుంటారు. అదంతా చూసి ముసలి తాత ఆశ్చర్యపోతాడు. ఆ సమయంలో త్రినైని లలిత్ చేతికి అందిస్తారు. అప్పుడు లలిత్ ఆ పాపను విగ్రహం ముందు పడుకోబెట్టి పూజకు సిద్ధమవుతాడు. ఇంతలో వారిని ఆపడం కోసం ముసలి తాత వారి ముందుకొస్తాడు. ముసలి తాతని చూడగానే మొదట్లో కాస్త కంగారు పడతారు. ఆ తర్వాత కంగారు నుండి తేరుకుని, నువ్వేంటి తాతయ్య ఇలా వచ్చావు? నిద్ర పట్టడం లేదా? అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారు? ముందు ఆ పాపనిచ్చేయండి. తొందరపడకు తాతయ్య, ఇదంతా ఒక మంచి పని కోసమే చేస్తున్నాం. అయినా అమ్మా నాన్న లేని పాపని తీసుకెళ్లి ఏంటి ఉపయోగం? లలిత్ మాటలు బట్టి జోగయ్య వాళ్ళు చనిపోయినట్టు ముసలి తాతకి అర్థమవుతుంది. మీరు ఎంచుకున్న మార్గం సరైంది కాదు లలిత్. దయచేసి నా మాట విని ఇదంతా ఆపేయండి. అదేంటి మామయ్య అలా అంటారు? మేము శక్తివంతులుగా మారడం మీకు ఇష్టం లేదా? నేను ఊర్లో వాళ్ళందరినీ పిలిచి నిజం చెప్పే లోపు మీరు ఆ పాపను నాకిచ్చేయండి. మాటలతో పని పూర్తవ్వదని గ్రహించిన లలిత్ తన మంత్రశక్తితో ముసలి తాతని బంధిస్తాడు. ఆ తర్వాత నలుగురు కలిసి విగ్రహానికి పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో ముసలి తాతకు ఏం చెయ్యాలో అర్థం కాదు. మరోవైపు తమ మంత్రాల శక్తి కారణంగా కత్తి గాల్లోకి లేచి త్రినైని వైపు వస్తుంది. ఇంకొద్ది క్షణాల్లో తాము అనుకున్నది సాధించబోతున్నందుకు నలుగురు సంతోషంగా ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో అనుకోని విధంగా బందీగా ఉన్న ముసలి తాత తనని తాను విడిపించుకుంటాడు. ఇన్ని రోజులు నా శక్తులను అదిమి పెట్టుకున్నది ఎవరికి ఏ హాని జరగకూడదని. కానీ మీరు చేస్తున్న పనికి మిమ్మల్ని ప్రాణాలతో వదలకూడదు. మీ గురించి మాకు బాగా తెలుసు తాతయ్య. మా వరకు వస్తే నిన్ను కూడా ప్రాణాలతో విడిచిపెట్టను అని లలిత్ కోపంగా తాతయ్య మీద దాడి చేస్తాడు. ఆ సమయంలో ముసలి తాత కూడా తన శక్తులు ఉపయోగిస్తాడు. నిజానికి ముసలి తాత వద్ద మంత్రశక్తులు ఉన్న ఒక మామూలు మనిషిగా ఈ ఊర్లో ఉంటున్నాడు. అయితే త్రినైని ప్రాణాలు కాపాడడం కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్నాడు. మరోవైపు మూడో కంటిని తొలగించే గడియలు గడుస్తుంటాయి. ఆ సమయంలో పోరాటం జరుగుతున్న కారణంగా మంత్రకార్యం వికటిస్తుంది. దాంతో గాల్లో ఉన్న కత్తి వారి వైపు వచ్చి ఒక్కొక్కరి ప్రాణాలు తీసేస్తుంది. అమ్మా నాన్నలు దూరమైన నీకు ఇకపై అన్నీ నేనే అవుతా తల్లి.
ఆ తాతకు మంత్ర విద్యలు తెలుసారా? తెలుసు. నిజానికి వారంతా ఒకే కుటుంబం కదా. కాకపోతే తాత మాత్రం మంచి వైపు ఉన్నాడు. మరి తాత దగ్గర శక్తులు ఉన్నప్పుడు ఆ దయ్యాలను అంతం చేయొచ్చు కదా. ఎందుకని ఇలా భయపడుతూ బతకడం? ఆ విషయం నాకు తెలీదురా. కానీ తాత ఉన్నంత వరకు మాకు ఏ భయం లేదు. ఆ మాటల మధ్యలో దెయ్యాల వశమైన వరుణ్ మరియు అజయ్లు ఇంటికి చేరుకుంటారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, అది గుర్తుపెట్టుకో. తమ స్నేహితులు పరిస్థితి తెలియని హరి ఆ మాటలు పట్టించుకోడు. మరోవైపు మిగిలిన దయ్యాలు పాపను దాచిపెట్టిన గృహం కోసం వెతుకులాట మొదలు పెడతాయి. మరిప్పుడు ఈ పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. For more horror stories, please subscribe our channel.